దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని విస్తరిద్దాం. బీసీ రిజర్వేషన్లు ఆరాధ్యులు బీపీ మండేల్ డే సందర్భంగా ఆగస్టు 7న బెంగళూరులో అఖిల భారత జాతీయ ఓబీసీ 11వ మహాసభ జ్ఞానజ్యోతి ఆడిటోరియం డాక్టర్ మన్మోహన్ సింగ్ బెంగళూరు సిటీ యూనివర్సిటీలో సమయం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. మరి ఆగస్టు 7వ తేదీ ఈ నెల బెంగళూరులో అఖిల భారత జాతీయ ఓబీసీ 11వ మహాసభ నిర్వహించబడతా ఉంది. ఈ యొక్క సభకి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కేశం శంకరరావు గారి నాయకత్వంలో, అలాగే జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాసన్న గౌడ ఆధ్వర్యంలో, మరి ఈ 2 తెలుగు రాష్ట్రాల ఆధ్వర్యంలో, అలాగే సుమారు 8 నుంచి 9 రాష్ట్రాల నుంచి కూడా బీసీలందరూ, బీసీ ప్రతినిధులు, బీసీ కుల సంఘ నాయకులు అందరూ కూడా రేపు బెంగళూరులో జరగబోయే యొక్క కార్యక్రమానికి హాజరవుతారు. ఈ యొక్క కార్యక్రమానికి మరి కర్ణాటక ముఖ్యమంత్రి వర్యులు డికే శివకుమార్ గారు కూడా ప్రత్యేక అతిథులుగా ఈ యొక్క కార్యక్రమానికి వారు హాజరవుతారు. కావున రేపు ఆగస్టు 7న మండల్ డే సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మరి ఆగస్టు 7ని మండల్ డేగా మరి కేంద్ర ఓబీసీ సంస్థలన్నీ కూడా, అలాగే బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉంటాం. అఖిల భారత జాతీయ 11వ ఓబీసీ మహాసభల సందర్భంగా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి బీసీ సోదరులు సోదరీమణులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై బెంగళూరులో జరిగినటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. జనాభాలో సగం పైన ఉన్నాం, మనం 50% పైన ఉన్నాము. ఇంకా మన హక్కుల కోసం మనం పోరాడుతూనే ఉన్నాము. అలాగ మన ప్రతి గళాన్ని కూడా మనం 10 మహాసభల నుంచి మనం వినిపిస్తూ ఉన్నాము. అలాగే కొన్ని హక్కుల్ని సాధించుకున్నాం, ఇంకా మనం సాధించుకోవాల్సిన హక్కులు ఉన్నాయి. కాబట్టి రేపు తప్పనిసరిగా జాతీయ మహాసభలు 11వ మహాసభల్ని ఈ పల్నాడు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల ప్రజలు కూడా హాజరై మహాసభని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.